వెల్కమ్ టు వైట్ పేజ్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ టాపిక్ ఇప్పుడు చూద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రధానమంత్రి మోడీకి శ్రీలంక అత్యున్నత పౌర పురస్కారం. ఈ పురస్కారం పేరు వచ్చేసి మిత్రా విభూషణ్. ఇది ప్రధాని నరేంద్ర మోడీ శ్రీలంక అధికారిక పర్యటనలో భాగంగా ఈ పురస్కారాన్ని శ్రీలంక అధ్యక్షుడైన అనురా కుమార దిశానాయకే ఈ పురస్కారాన్ని అందించారు. దీనిని ఏ తేదీన అందించారంటే ఏప్రిల్ 5, 2025న. ఒక విదేశీ దేశం మోదీకి అందించిన 22వ గుర్తింపు పౌర పురస్కారం ఇది. ఈ పురస్కారం విదేశీ వ్యక్తులకు మాత్రమే గౌరవ పురస్కారంగా లభిస్తుందని శ్రీలంక ప్రభుత్వం పరిగణిస్తుంది. ఈ మిత్రా విభూషణ్ యొక్క స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే 2008న. మిత్రా విభూషణ్ని స్థాపించింది ఎవరు అంటే శ్రీలంక ప్రభుత్వం. 22 అత్యున్నత గౌరవ పురస్కారాల జాబితాలో 2025లో మోదీకి మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం అయిన ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ పురస్కారం లభించింది. 2024లో కువైట్ యొక్క అత్యున్నత గౌరవ పురస్కారమైన ముబారక్ ఏఐ కబీర్ ఆర్డర్ ఈ పురస్కారం మోదీకి లభించింది. అదేవిధంగా 2024లో గయానస్ యొక్క ద ఆర్డర్ ఆఫ్ ది ఎక్సలెన్స్ ఈ పురస్కారం లభించింది. నెక్స్ట్ టాపిక్ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారంటే ఏప్రిల్ 7న. ప్రపంచ ఆరోగ్య సంస్థ అదే WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దీని యొక్క స్థాపన ఏ సంవత్సరంలో జరిగిందంటే 1948 ఏప్రిల్ 7న. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి హెల్దీ బిగినింగ్స్ హోప్ఫుల్ ఫ్యూచర్స్, అంటే ఆరోగ్యకరమైన ప్రారంభం ఆశాజనక భవిష్యత్తు. ఈ WHO యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే జెనీవా. WHO యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరు బాధ్యతలు వహిస్తున్నారంటే డాక్టర్ టెడ్రోస్. నెక్స్ట్ టాపిక్ వాణిజ్య పెరుగుదల సమయంలో US వస్తువులపై చైనా అదనపు టారిఫ్ ప్రకటన. టారిఫ్ అంటే ట్యాక్స్. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్య యుద్ధంలో తీవ్రమైన పెరుగుదలలో భాగంగా చైనా US వస్తువులపై 34% అదనపు సుంకాలను ప్రకటించింది. US వాణిజ్య చర్యలకు ప్రతిస్పందనగా చైనా తీసుకున్న అత్యంత ముఖ్యమైన ప్రాతీకార చర్యలలో ఇది కూడా ఒకటి. సుంకాలతో పాటు కొన్ని అరుదైన ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతులపై కూడా చైనా నియంత్రణను విధించింది. నెక్స్ట్ టాపిక్ మహిళల ఆర్థిక స్వలంబనను పెంపొందించేందుకు ముఖ్యమంత్రి మహిళా ఉద్యమ అభియాన్. ఈ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారంటే అస్సాంలో. ఈ పథకం యొక్క పేరు వచ్చేసి ఏమిటంటే ముఖ్యమంత్రి మహాలియా ఉద్యమిత అభియాన్. ఈ పథకాన్ని ఏ తేదీన ప్రారంభించారంటే ఏప్రిల్ 1, 2025న. ఈ పథకాన్ని ప్రారంభించిన వారు ఎవరు అంటే అస్సాం రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన హిమంత బిస్వా శర్మ. ఈ పథకం కింద లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారంటే అస్సాం వ్యాప్తంగా 30 లక్షల మంది మహిళలు లబ్ధిదారులుగా ఉన్నారు. ఈ పథకం యొక్క ప్రారంభ ఆర్థిక సహాయం ఎంత చేకూరుతుందంటే ఒక్కొక్క లబ్ధిదారునికి 10,000 రూపాయలు. ఈ పథకం దేని కింద వినియోగంగా ఇవ్వబడుతుందంటే సూక్ష్మ వ్యాపారులకు తోటలు లేదా పశువుల పెట్టుబడి కోసం ఈ పథకాన్ని వినియోగంగా అందజేస్తున్నారు. నెక్స్ట్ టాపిక్ అంతర్జాతీయ క్రీడా దినోత్సవం. ఈ అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 6న జరుపుకుంటారు. అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ అంతర్జాతీయ క్రీడా దినోత్సవాన్ని ప్రకటించింది ఎవరు అంటే UN జనరల్ అసెంబ్లీ. ఎందుకు దీన్ని ప్రకటించారంటే అంతర్జాతీయ అభివృద్ధి మరియు శాంతి కోసం అంతర్జాతీయ క్రీడ మీద అవగాహనను పెంచడానికి దీనిని ప్రకటించారు. 2025లో దీని యొక్క థీమ్ వచ్చేసి లీవింగ్ లింక్ ద ప్లేయింగ్ ఫీల్డ్ స్పోర్ట్స్ ఫర్ సోషల్ ఇంక్లూజన్. నెక్స్ట్ టాపిక్ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ కొత్త DGP. ఈ ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్కి కొత్త DGPగా ఎవరు నియమితులయ్యారంటే సీనియర్ ఇండియన్ పోలీస్ సర్వీస్ IPS అధికారి అయిన సీమా అగర్వాల్. ఈమె మాజీ DGP అభాష్ కుమార్ స్థానంలో నియమితులయ్యారు. నెక్స్ట్ టాపిక్ హిస్టరీకి సంబంధించిన టాపిక్ సోమగిరి కొండలపై కొత్త చోళా శాసనం. ఈ శాసనాన్ని ఎక్కడ కనుగొన్నారంటే మదురై జిల్లా
మేలూరు సమీపంలోని మెలవలవులో సోమగిరి కొండలపై ఇటీవల కనుగొనబడిన రాజరాజ చోళునికి సంబంధించిన ఒక కొత్త శాసనాన్ని చరిత్రకారులచే పురావస్తు పరిశోధనగా ప్రశంసించబడినది. ఈ శాసనం దాదాపు 1000 సంవత్సరాల నాటిది అని గుర్తించారు. ఈ శాసనం గౌరవప్రదమైన శీర్షికతో ప్రారంభమవుతుంది. అది రాజరాజ ముమ్మిడి చోళ పాండ్య దేశం అని పిలువబడే ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన శాసనం ఇది. ఈ శాసనం పాండ్య ప్రాంతంలో రాజరాజ చోళుని పాలనను ప్రస్తావిస్తుంది మరియు వీరనారాయణ పల్లవ నారాయణ అనే సైనిక దళాధిపతి ఈ ప్రాంతాన్ని ఎలా స్వాధీనం చేశారో, ఎక్కడ పాలించారో ఈ శాసనం ద్వారా వివరించబడుతుంది. నెక్స్ట్ టాపిక్, ప్రధానమంత్రి మోదీ సారనాథ్ శైలిలో తయారు చేసిన బుద్ధుని ఇత్తడి విగ్రహం బహుమతి. ఈ విగ్రహాన్ని ఎవరికి బహుమతిగా ఇచ్చారంటే థాయిలాండ్ రాజు అయిన మహావజరాలాంగ్ కార్న్కు మెడిటేషన్ ముద్రలోని ఇత్తడి సారనాథ్ బుద్ధ విగ్రహాన్ని, రాణికి జరీతో ఎంబ్రాయిడరీ చేసిన పట్టు శాల్వను ప్రధానమంత్రి బహుమతిగా ఇచ్చారు. ఈ శైలి సారనాథ్లో ఉద్భవించినందున దీనికి సారనాథ్ శైలి అని పేరు పెట్టారు. అదేవిధంగా సారనాథ్లో మహాత్మ బుద్ధుడు మొదటి ఉపన్యాసమైన ధర్మచక్ర ప్రవర్తన్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ టాపిక్, భీమ్స్టిక్ శిఖాగ్ర సమావేశంలో మీనాకారి కళా నైపుణ్యాన్ని బహుమతిగా ఇచ్చిన భారత్ ప్రధాని. భీమ్స్టిక్ శిఖాగ్ర సమావేశం ఎక్కడ జరిగిందంటే 6వ భీమ్స్టిక్ శిఖాగ్ర సమావేశం ఎక్కడ జరిగిందంటే బ్యాంకాక్లో. ఈ 6వ భీమ్స్టిక్ శిఖాగ్ర సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ థాయిలాండ్ ప్రధాని అయిన పెటాంగో శ్రీనావతకు భారతీయ సాంప్రదాయ కళలతో కూడిన నైపుణ్య వస్తువులను బహుమతిగా అందించారు. అసలు ఈ మీనాకారి అంటే ఏంటంటే లోహం లేదా సెరామిక్ ఉపరితలాలపై రంగురంగుల గాజు పొడి వేడి తాపంతో రూపొందించబడి చేస్తుంది. ఇరాన్లోని సాఫ్వీద్ సామ్రాజ్యంలో ఉద్భవించి మొఘల్ కాలంలో భారత్లోకి ప్రవేశించిన గొప్ప అభివృద్ధి పొందినది ఈ మీనాకారి. అసలు ఈ మీనాకారి అనే పదానికి అర్థం ఏమిటంటే ఒక వస్తువుపై స్వర్గాన్ని తీర్చిదిద్దడం. మీనా అంటే అర్థం స్వర్గం, కారి అంటే అర్థం చేయడం. మీనాకారి కళలలో ప్రముఖ కేంద్రాలు ఏవి అంటే జైపూర్, ఇది రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లోని వారణాసి మరియు ఢిల్లీ, ఇవి ప్రముఖ కేంద్రాలుగా ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, యాక్సిమ్ 4 మిషన్ ప్రారంభ ప్రకటన. ఈ యాక్సిమ్ మిషన్ని ఏ సంస్థ ప్రారంభించనుందంటే యుఎస్ఏకు చెందిన ప్రైవేట్ స్పేస్ కంపెనీ యాక్సియం స్పేస్ దీనిని మే 2025లో ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. ఈ మిషన్కు భారతీయ వ్యోమగామి గ్రూప్ కెప్టెన్గా శుభాంశు శుక్లా పైలట్గా వ్యవహరిస్తున్నారు. ఈ మిషన్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ప్రైవేట్ స్పేస్ ఫ్లైట్ యాక్సిమ్ 1, యాక్సిమ్ 2 మరియు యాక్సిమ్ 3 తర్వాత ఇది యాక్సిమ్ స్పేస్ 4వ ఫ్లైట్గా అభివృద్ధి చెందింది. ఈ మిషన్ కింద ఫాల్కన్ 9 రాకెట్ స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష నౌకను తక్కువ భూమి కక్షలో ఉంచడానికి ఉపయోగించబడుతుంది. ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ అనేది వ్యోమగాములను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి తీసుకువెళ్ళడానికి పునర్వినియోగ నౌక. ఈ యాక్స్-4 యొక్క లక్ష్యం ఏమిటంటే అంతరిక్షంలో శాస్త్రీయ పరిశోధనలు మరియు సాంకేతిక ప్రదర్శనను నిర్వహించడం దీని యొక్క ముఖ్య లక్ష్యం. నెక్స్ట్ టాపిక్, అసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యం. అసోలా భట్టి వన్యప్రాణుల అభయారణ్యం ఢిల్లీ, హర్యానా సరిహద్దులలో ఆరావళి కొండ శ్రేణిలోని దక్షిణ ఢిల్లీ రిడ్జ్లో ఉంది. ఇది సదరన్ రిడ్జ్లో భాగం మరియు ఇండో గంగా మైదానంను ఇది కలుపుతుంది. ఇది జీవ వైవిధ్యంతో సమృద్ధిగా ఉంటుంది. ఈ అభయారణ్యం ఉత్తర ఆరావళి చిరుతపులి వన్యప్రాణుల కారిడార్లో ఒక కీలకమైన భాగం. ఇది రాజస్థాన్లోని సరిస్కా నేషనల్ పార్క్లో ప్రారంభమై హర్యానా జిల్లా గుండా వెళ్ళి ఢిల్లీ శిఖరానికి చేరుకుంటుంది. నెక్స్ట్ టాపిక్, హార్డ్ మరియు మెక్డొనాల్డ్ దీవులు. ఈ దీవులు ఎక్కడ కనిపిస్తాయి, అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే
ఈ దీవులు మనకి ఎక్కడ కనిపిస్తాయంటే హిందూ మహాసముద్రంలో కనిపిస్తాయి. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ హార్డ్ మరియు మెక్డొనాల్డ్ దీవుల నుండి ఎగుమతులపై 10% సుంకాన్ని విధించారు. అయినప్పటికీ ఈ దీవులకు యుఎస్కు ఎగుమతులు లేవు. ఈ దీవుల నుంచి యుఎస్కు ఎగుమతులు అనేవి లేవు. ఈ దీవులు ఆస్ట్రేలియా యొక్క 7 బాహ్య భూభాగాలలో ఒకటి. ఈ దీవులు నేరుగా ఆస్ట్రేలియన్ ప్రభుత్వంచే పాలించబడుతున్నాయి. నెక్స్ట్ టాపిక్ పంబన్ రైల్వే బ్రిడ్జ్. ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఎక్కడ ఉందంటే తమిళనాడు. ఈ పంబన్ రైల్వే బ్రిడ్జ్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏప్రిల్ 6న ప్రారంభించారు. ఈ వంతెన యొక్క ప్రత్యేకతలు చూసుకుంటే దీని యొక్క పొడవు వచ్చేసి 2.5 కిలోమీటర్స్. ఈ పంబన్ బ్రిడ్జి యొక్క లక్ష్యం ఏమిటంటే భారత ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానం చేయడం. దీని యొక్క ప్రయాణ సమయం ఎంత ఉంటుందంటే కేవలం 5 మినిట్స్. అదేవిధంగా పాత వంతెనపై ఎంత ఉందంటే 25 to 30 మినిట్స్ వరకు పాత వంతెనపై ప్రయాణ సమయం ఉండేది. ఇది ఆసియాలోనే మొట్టమొదటి వర్టికల్ లైన్ రైల్వే వంతెన. ఈ పంబన్ రైల్వే వంతెనకు అయిన వ్యయం ఎంత అంటే 535 కోట్లు. పంబన్ రైల్వే వంతెన యొక్క నిర్మాణ సంస్థ ఏది అంటే రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్. నెక్స్ట్ టాపిక్ ఆగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్కు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ ఆగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ కబ్జాలు మరియు అటవీయేతర కార్యకలాపాలపై సమగ్ర సర్వేను చేపట్టనుంది. ఈ ఆగస్త్యమలై బయోస్పియర్ రిజర్వ్ ఇది యునెస్కో గుర్తింపు పొందిన జీవ వైవిధ్య కేంద్రం. ప్రధానంగా ఉష్ణమండలం అటవీ ప్రాంతం మరియు ఔషధ మొక్కల సమృద్ధిలో ఇది ప్రసిద్ధి చెందింది. ఇది యునెస్కోలో జాబితాలో ఎప్పుడు గుర్తించబడిందంటే 2016 మార్చిన వరల్డ్ నెట్వర్క్ ఆఫ్ బయోస్పియర్ రిజర్వ్ కింద గుర్తింపు పొందింది. ఈ ఆగస్త్యమలై బయోస్పియర్ 2 రాష్ట్రాలలో విస్తరించి ఉంది. ఆ 2 రాష్ట్రాలు ఏవి అంటే కేరళ మరియు తమిళనాడు. నెక్స్ట్ టాపిక్ ధంసిరి నది కాలుష్యంపై ఆందోళన. ఈ ధంసిరి రివర్ ఎక్కడ ఉందంటే అస్సాం రాష్ట్రం. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే అస్సాంలో పర్యావరణవేత్తలు నుమాలీగఢ్ రిఫైనరీ లిమిటెడ్ సంస్థ నుంచి హానికరమైన ఉద్గారాలు ధంసిరి నదిలో విడుదలవుతున్నాయని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ధంసిరి రివర్ ఇది ఒక శాశ్వత నది. ఇది బ్రహ్మపుత్ర నదికి దక్షిణ వైపు ఉపనది. నాగాలాండ్ మరియు అస్సాం రాష్ట్రాల మీదుగా ఈ నది ప్రవహిస్తుంది. ధంసిరి యొక్క రిజర్వ్ ఫారెస్ట్ ఎక్కడ ఉందంటే అస్సాంలో. నెక్స్ట్ టాపిక్ భారతదేశంలో పెరిగిన విదేశీ మారకపు నిల్వలు. 2025 మార్చి 28 నాటికి మొత్తం విదేశీ మారకపు నిల్వలు ఎంతున్నాయంటే $665 బిలియన్. నెక్స్ట్ టాపిక్ హన్సా 3 NG ట్రైనర్ విమానం. NG అంటే నెక్స్ట్ జనరేషన్. CSIR NAAL మొట్టమొదటిసారి టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఒప్పందంను ప్రైవేట్ సంస్థతో కుదుర్చుకుంది. ఈ హన్సా 3 NG ఇది నెక్స్ట్ జనరేషన్ 2 సీట్లతో కూడిన ట్రైనర్ విమానం. బెంగళూరులోని CSIR NAAL అంటే నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ దీనిని రూపొందించింది. పైలట్ శిక్షణ కోసం దీనిని అభివృద్ధి చేయబడింది. పైలట్ శిక్షణ కోసం పూర్తి స్వదేశీ శిక్షణ పరిజ్ఞానంతో దీనిని అభివృద్ధి చేశారు. దీని యొక్క లక్ష్యం మరియు ప్రయోజనాలు ఏమిటంటే ప్రైవేట్ పైలట్ లైసెన్స్ మరియు కమర్షియల్ పైలట్ ఫైనాన్స్ శిక్షణకు ఉపయోగపడుతుంది. దీని యొక్క లక్ష్యం మరియు ప్రయోజనాలు ఏమిటంటే ప్రైవేట్ పైలట్ లైసెన్స్ మరియు కమర్షియల్ ప్రైవేట్ లైసెన్స్ శిక్షణకు ఇది ఉపయోగపడుతుంది. విదేశీ ట్రైనర్ విమానాలకు ప్రత్యామ్నాయంగా తక్కువ ఖర్చుతో దీనిని తయారు చేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి తోడ్పాటుగా స్వదేశీ టెక్నాలజీ. నెక్స్ట్ టాపిక్ ఒట్టావా కన్వెన్షన్ ఒప్పందం. అసలు ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఈ ఒట్టావా ఎక్కడ ఉందంటే ఏ దేశ రాజధాని అంటే కెనడా దేశ రాజధాని. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఒట్టావా కన్వెన్షన్ నుండి ఇటీవల 5 దేశాలు వైదొలిగాయి. ఆ 5 దేశాలు ఏవి అంటే పోలాండ్, ఫిన్లాండ్, లిథువేనియా, ఎస్తోనియా వంటి దేశాలు వైదొలిగాయి. ఎందుకు వైదొలిగాయి అంటే రష్యా బెదిరింపుల కారణంగా
ఈ 5 దేశాలు ఈ ఒట్టావా కన్వెన్షన్ నుండి వైదొలిగాయి. ఒట్టావా కన్వెన్షన్ అధికారిక పేరు ఏమిటంటే మైన్బాన్ ట్రీటీ. దీని యొక్క ఆమోదం ఏ సంవత్సరంలో జరిగిందంటే 1997 డిసెంబర్. ఇది ఎప్పుడు అమలులోకి వచ్చిందంటే మార్చి 1999న ఇది అమలులోకి వచ్చింది. ఇందులో ఎన్ని సభ్య దేశాలు ఉన్నాయంటే 2024 వరకు 164 సభ్య దేశాలు ఉన్నాయి. సభ్య దేశాలు కానివి ఏవి అంటే భారతదేశం, అమెరికా, రష్యా, చైనా మరియు ఇజ్రాయిల్. ఈ ఒట్టావా కన్వెన్షన్ యొక్క ఒప్పందం లక్ష్యాలు ఏమిటంటే మైన్ల వల్ల జరిగే మానవ బాధలను నివారించడం, యుద్ధం ముగిసిన తర్వాత కూడా జరిగే సివిలియన్ల మృత్యు నివారణను ఇది తగ్గించడం. దీని యొక్క ప్రధాన నిబంధనలు ఏమిటంటే మైన్ల ఉపయోగం, నిల్వ, ఉత్పత్తి, రవాణాను నిషేధించడం. నెక్స్ట్ టాపిక్ బాకు టు బేలెం రోడ్ మ్యాప్. ఈ బాకు టు బేలెం రోడ్ మ్యాప్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఇక్కడ ఈ బాకు టులో కాప్ 2024 నవంబర్ 29వ సదస్సు ఇక్కడ జరిగింది. ఈ ఈవెంట్ 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం బ్రెజిల్లో జరిగింది. బ్రిక్స్ దేశాలు బాకు టు బేలెం రోడ్ మ్యాప్కు మద్దతు ఇవ్వాలని భారత్కు పిలుపునిచ్చింది. ఈ రోడ్ మ్యాప్ యొక్క లక్ష్యం ఏమిటంటే 2035 నాటికి ప్రతి సంవత్సరం $1.3 ట్రిలియన్ను పర్యావరణ చర్యల కోసం సమీకరించడం. బాకు టు బేలెం రోడ్ మ్యాప్ ఇది COP29 అంటే బాకు అజర్బైజాన్లో COP29 జరిగింది. COP30 ఎక్కడ జరుగుతుందంటే బేలెం బ్రెజిల్లో జరగనుంది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వాతావరణ చర్యల కోసం ప్రతి సంవత్సరం $1.3 ట్రిలియన్ను సమీకరించడం. దీనికి నేతృత్వం వహించింది ఎవరు అంటే UNFCCC దీనికి నేతృత్వం వహించింది. ఇందులో అధ్యక్ష దేశాలు ఏవి అంటే అజర్బైజాన్ మరియు బ్రెజిల్. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆన్ పార్టీస్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఐక్యరాజ్య సమితి చారిత్రాత్మక తీర్మానం. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి చరిత్రలో తొలిసారిగా ప్లాస్టిక్ కాలుష్యం, సముద్ర పరిరక్షణ మరియు ఆరోగ్యకరమైన పర్యావరణం కోసం హక్కు అనే దానితో పరస్పర సంబంధం ఉన్నదని గుర్తిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. ఈ తీర్మానం యొక్క ముఖ్యాంశాలు ఏమిటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు సముద్ర జీవ వ్యవస్థను ధ్వంసం చేస్తాయి. ఈ తీర్మానం ద్వారా సముద్ర సంరక్షణకు, పర్యావరణ హక్కులకు బలమైన అంతర్జాతీయ మద్దతు లభిస్తుంది. ఈ తీర్మానం ఎక్కడ ఆమోదించబడిందంటే జెనీవాలో. ఈ తీర్మానాన్ని దేని ద్వారా ఆమోదించారంటే యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ద్వారా దీనిని ఆమోదించారు. ఈ తీర్మానం UN గ్లోబల్ ప్లాస్టిక్ ఒప్పందంకు మద్దతునిస్తుంది. సో ఇది ఈ రోజు యొక్క కరెంట్ అఫైర్ క్లాస్. ఈ రోజు క్లాస్కి సంబంధించిన PDF యాప్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.